డాక్టర్ గారు, ఎంతటికి వీర్యస్ఖలనం కాకపోవడం ఏమిటి? కొందరిలో కోరికుంటుందండి, లేకపోవడం కాదు, కోరికుంటుంది. సెక్స్ స్టామినా ఉంటుంది, సెక్స్ చేస్తారు కూడా, అంగం నిలబడే ఉంటుంది, అలా చేస్తూనే ఉంటారు. 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు, 20 నిమిషాలు చేస్తారు, అరగంట చేస్తారు, అరగంట పైన చేస్తారు, అయినా సరే వీర్యం పడదు. అరే, కోరికుంది, స్త్రీ అంటే అట్రాక్షన్ ఉంది, అయినా వీర్యం పడదు. వాడి చివరికి విసుకెత్తి ఆడేమో నాకు మంట పుడుతుంది, చాలండి అని ఆడుకోవాలి పెడుతుంది. ఈ మానవాడు వీర్యం పట్టలేదే అని వీడి మనసు కొట్టుకుపోతుంటుంది. ఉండు ఇంకా పడలేదు, ఇంకా ఉండు, నా పడలేదు. ఎందుకంటే మగవాడు వీర్యం పడితే కానీ వాడు తృప్తి కలగదు. వాడిగా తెలియదు వీర్యం పట్టలేదు, వాడు కొట్టుకుపోతుంటాడు. ఇక ఈడేమో నా అబ్బో నాకు ఏళ్ళలో తెడం తారిపోయింది, నేను అంతా నా మంట పుట్టేసాను, తీసేయనికి వద్దు అంటే ఆవిడ మొదట్లో ఆవిడ కూడా సంతోషం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా సంతోషిస్తుంది. చాలా బాగా చేస్తారు, నా తృప్తిగానే చేస్తున్నాను. ఆడికి కోరిక పుడుతుంది, చెలరేగుతుంది, సుఖప్రాప్తి కూడా వచ్చేస్తుంది. సుఖప్రాప్తి వచ్చేస్తుంది, ఆడికి ఆర్డర్ రావాల్సిన సుఖప్రాప్తి వచ్చేస్తుంది, ఆర్గజం రీచ్ అయిపోతుంది, చాలా అయిపోతుంది. కానీ చివరికి మామూలు కూడా అయిపోతుంది. అయినా వీడు సెక్స్ అవ్వదు. ఆడు మామూలు దశకు వచ్చేస్తుంది, ఈయన మాత్రం అవ్వదు. దీన్ని యాన్ ఇజాకులేషన్ అంటాం. ఎంతకి వీర్యం పడుతుంది. ఎందుకని? దీనికి ఫిజికల్ కారణాలు ఉంటాయి, న్యూరలాజికల్ కారణాలు ఉంటాయి, సైకలాజికల్ కారణాలు ఉంటాయి, అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా కారణాలే ఎంతకు వీర్యం పడకపోవడానికి. ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఫిజికల్గాను న్యూరలాజికల్గాను కారణాలు తీసుకుందాం. అసలు ఫిజికల్గా న్యూరలాజికల్గా ఏమిటంటే, ఒకటి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందికి ఎంత సేఫ్ సెక్స్ చేసినా వీర్యం పడ, కొందరు, అందులో కాదు కొంతమందిలో ఎంత సేఫ్ ఇస్తారు. కానంటే వాళ్ళ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. షుగర్ వల్ల నరాలు డ్యామేజ్ అయిపోతాయి. అందుకే షుగర్ గురించి చాలా ఈజీగా తీసుకుంటారు. నేను బాగానే ఉన్నా కానీ బాగానే ఉంది అనుకుంటారు, కానీ లోపల తెలియకుండా సైలెంట్గా డ్యామేజ్ చేసేస్తుంది. అంతేత డయాబెటీస్ ఉండి సరిగ్గా కంట్రోల్లో పెట్టకపోతే నేను బాగున్నా కదా అని తినేస్తుంటారు కూడా వాళ్ళు. షుగర్ మాత్రం 300, 400 కూడా మెయింటైన్ అవుతుంది, 500 కూడా ఉంటుంది కొంతమందికి. కంట్రోల్ చేసుకోరు. హెచ్బిఏవన్సీ తీస్తే 13, 14, 15% అలా ఉంటుంది, అంత ఎక్కువ. మోర్ దెన్ 10 అంటే వెరీ పూర్ కంట్రోల్ అంటాం, వెరీ పూర్ కంట్రోల్ అని. వాళ్ళకి హెచ్బిఏవన్సీ 14, 15, 16% ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు కూడా ఎంత ఉంటుంది, 6 లేదా 5.5% ఉండాలి అంతే. ఈ 10%, మోర్ దెన్ 10% ఉండడం ఏంటండి అంటే, వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళకి మందులు సరిగ్గా పనిచేయట్లేదు, అసలు డైట్ కంట్రోల్ సరిగ్గా లేదనమాట. అంచేత షుగర్ ఉన్న వాళ్ళల్లో కొంతమందిలో, అందులో కాదు కొంతమందిలో ఎంతకి వీర్యం పడదు. దాని ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే, ఇక వాళ్ళకి కొంతమందికి ఎక్కడో పడతారు, రోడ్డుకి పడతారు, వెన్నుపూస దెబ్బ తగులుతుంది, దానికి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేయడం ఒకసారి వెన్నుపూసలు పడ్డప్పుడు వెన్నుపూసలు విరిగిపోతాయి, పచ్చడి అవుతాయి. పచ్చడితే స్పైనల్ కార్డు డ్యామేజ్ అవుతుంది. అలాగే కొన్ని సందర్భాలు వెన్నుపూసకి ఆపరేషన్ చేసి కూడా నరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే సెక్స్కి సంబంధించిన నరాలు వెన్నుపూసల్లో ఉంటాయి, కొంత కేంద్ర సెక్స్ సెంటర్స్ వెన్నుపూసలు ఉంటాయి. ఆ నరాలకు ఉంటాయి, ఆ నరాలు దెబ్బతింటాయి. ఆ నర్వ్ సర్క్యూట్ పూర్తి కాదు. అంచేత ఈ స్పైనల్ కార్డు ఆపరేషన్ చేసినప్పుడు కానీ, ఇంజురీస్ అయినప్పుడు కానీ ఆరోగ్యం జరుగుతుంది. అలాగే ప్రోస్టేట్ ఆపరేషన్ చేసి కూడా మగవాళ్ళకి ప్రోస్టేట్ కానీ పెరిగిందంటాం, పెరిగినంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఉంటే వాళ్ళకి ఏంటి సార్, యూరిన్ రాదు, వేగపట్టేసి పట్టలు పోతుంది. మొదట్లో ఇదేమో ఏదో పోసారి కింద పడతారు, లేదా ట్యూబ్ వేసి తీస్తే వస్తుంటుంది, ట్యూబ్ వేసుకుంటూ తీస్తే వస్తుంది. తర్వాత ట్యూబ్ కూడా వెళ్ళదు, అంత పెరిగిపోయి ఈ మూత్రాలను నొక్కేస్తుంది. అలాంటి చోట్ల కొంతమందికి, అందరు కాదు, ఇటీవల కాలంలో వచ్చిన టెక్నిక్ ప్రకారంగా అయితే ఒక 2 to 5% కేసుల్లోనే ప్రోస్టేట్ ఆపరేషన్ అయిన వాళ్ళు సెక్స్ డౌన్ అవుతారు. కానీ పూర్వకాలం మాత్రం చేసే ఆపరేషన్లో మాత్రం ఆ ప్రోస్టేట్ ఆపరేషన్లో ఎక్కువ డ్యామేజ్ జరిగేది, నపుంసకత్వం వచ్చేది. ఇప్పుడు అంత రావట్లేదు. కానీ
ప్రోస్టేట్ ఆపరేషన్ చేసిన వాళ్ళలో కూడా కొంతమందికి మాత్రమే ఈ రకంగా ఆ వీర్యం ఎంతకీ పడకపోవడం అంగసమం ఉంటుంది. అంగసమం ఉంటుంది కానీ ఎంతకీ వీర్యం పడదు. అందరికీ కాదు, కొంతమందికి. అది నేను చెబుతున్నాను. అలాగే రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే ఆ వీర్యం పడ్డాక నాకు కింద స్పింక్టర్స్ ఉంటాయి. ఈ ప్రోస్టేట్ వీర్యం వచ్చేసి పైన స్పింక్టర్ మూత్రనాళ కింద మారుగైతే వీర్యం పెరిగి మనకు ఆర్గజం టైంలో అది రిలీజ్ అవ్వాలి. ఆ స్పింక్టర్ ఆ రిలీజ్ కాకుండా బిగపట్టి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, పైన 2 స్పెక్టర్స్ ఉంటాయి. కింద స్పెక్టర్ ఏమో కింద రిలీజ్కి, పై స్పెక్టర్ పైకి. అది కిందదేమో బూసిపోతుంది, పైదేమో లూజ్ అవుతుంది. ఆ వచ్చిన వీర్యం యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఇలాంటి కారణాల్లో ఈ ఫిజికల్ డిఫెక్ట్స్, న్యూరాలజికల్ కారణాల వల్ల వీర్యం బయటికి రాకుండా సెక్స్ అంగం వద్ద నిలిచే ఉంటుంది. విచిత్రం చూడండి, అక్కడేమో లింగం నించే ఉంటుంది కానీ వీర్యం పడదు. ఇంకోటి అంటే మీకు మెడికేషన్స్ అన్నమాట, మందులు వాడడం చెప్పింది ముందే. ఈ మందు దాంట్లో కొంత డిప్రెషన్ వస్తుందండి. డిప్రెషన్ వాడే కొన్ని మందుల వల్ల కూడా ఎంతకీ వీర్యం పడదు. యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. అవి వాడితే ఎంతకీ వీర్యం పడదు. ఈ యాంటీ డిప్రెసెంట్ కొన్ని తక్కువ మోతాదులో మనం ఈ ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ త్వరగా వీర్యం పడే వాళ్ళు కూడా కొంత వాడుతుంటాం. కొంతమందికి, అందరు కాదు, కొంతమంది వాడతాం. ఎవరైతే త్వరగా వీర్యం పడిపోతుంది అన్న వాళ్ళకి ఈ యాంటీ డిప్రెసెంట్స్ మందులు వాడుతుంటే కూడా వీర్యం త్వరగా పడకుండా నిరోధిస్తుందన్నమాట. అంటే తనకి ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది కదా, అంటే శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది కదా, వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్ అవి కొద్దిగా ఎక్కువ మోతాదులో వాడినప్పుడు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కేసులు ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఇక అంగం గట్టిపడుతుంది కానీ వీర్యం బయట రాదు. అలాగే బ్లడ్ ప్రెషర్ వాడే మందులు ఉంటాయి. ముఖ్యంగా క్లోనిడిన్ లాంటి మందులు ఉంటాయి. ఆ మందులు వాడితే కూడా వీర్యం పడదు. అంగం గట్టిపడి ఉంటుంది కానీ వీర్యం పడదు. కొన్ని బ్లడ్ ప్రెషర్ వాడే మందులు కొన్ని. అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మరింత పెరగకుండా ఆపేది మందులు ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అది చాలా కామన్. మగవాళ్ళు 40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో 40% మందిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో 40% మందిలో ప్రోస్టేట్. ఇలాంటి వాళ్ళకి మనం ఆ ప్రోస్టేట్ గ్లాండ్ దాన్ని ఎక్కువ పెరగకుండా, దానికి బ్యాడ్ ఎఫెక్ట్ లేకుండా చూపించడం కోసం మందులు ఇస్తాం. ఆ మందులు ఇస్తే ఆ మందులు వాడడం వల్ల కూడా వీటిని ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. మన బ్లడ్ ప్రెషర్లో బీటా బ్లాకర్స్ అని వాడతాం. వీటిలో ప్రోస్టేట్ గ్రంథి దాంట్లోనేమో ఆల్ఫా బ్లాకర్స్ అని వాడతాం. ఈ ఆల్ఫా బ్లాకర్స్ బిళ్ళల వల్ల ఎంతకీ వీర్యం పడదు. అంగం గట్టిపడి ఉంటుంది, వీర్యం మొత్తం పడదు. అది. అలాగే కొన్ని మా ఓపియాయిడ్స్ అంటాం. కొంతమంది కొన్ని సందర్భాల్లో బాగా నిప్పుండే వాళ్ళకి వాటికి వాడుతుంటాం. బాగా నిప్పుని క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వాడుతుంటాం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వాడుతుంటే ఈ ఓపియాయిడ్ వాళ్ళు కూడా వాళ్ళకి వీర్యం పడదు అన్నమాట. ఈ రకంగా దీనిలో ఎంతకీ వీర్యం పడదు. యానిజాక్యులేషన్ అన్నాం, ఎంత వీర్యం పడదు. అంచేత ఇంతే కాకుండా ఈ కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. హార్మోన్స్ సరిగ్గా లేకపోతే కూడా ఉంది. ముఖ్యంగా అలాంటి దాంట్లో టెస్టోస్టిరోన్ హార్మోన్ బాగా తక్కువ ఉంటే అంగం గట్టిపడడం కష్టమే. ఒకవేళ గట్టిపడ్డా వీర్యం పడదు. అంగం సరిగ్గా గట్టిపడదు. ఒకవేళ గట్టిపడితే ఏదో మందులు ఇచ్చి అది చేసాం. టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఉండాల్సిన లేకుండా తక్కువ ఉంటే అంగం సరిగ్గా ఒకవేళ గట్టిపడ్డా వీర్యం పడదు, ఎంతకీ వీర్యం పడదు. అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ శాతం ఉంటుంది. ఉంటే కూడా వీర్యం పడదు, ఎంతకీ పడుతుంది వీర్యం. యానిజాక్యులేషన్ అంటాం. ప్రోలాక్టిన్ హార్మోన్ తగ్గడానికి మందు వాడాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? వాడికి ముఖ్యంగా స్ట్రెస్ ఉంటుంది. కొంతమందికి వాడు సెక్స్లో పాల్గొంటారు, చేస్తుంటారు ఎంతకీ పడుతుంది. సైకలాజికల్ స్ట్రెస్ అన్నమాట. అలాగే కొంత ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది. దాని మందులు వాడితే దానికి అలాగ ఉంటుంది. సైకలాజికల్ ఉంటే అలాగే డిప్రెషన్ వాళ్ళకి కూడా ఎంతకీ ఉండదు అన్నమాట. అంతేకాదు ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఎంత చేసినా వీర్యం పడదు. ఏం చెయ్యాలయ్యా? మరి ఎంతకీ వీర్యం పడదు. అంగం గట్టిపడి ఉంటుంది. సెక్స్ చేస్తూంటాడు, ఆవి మంట పుడుతుంది, వద్దంటుంటుంది. వీడికి వీర్యం పడదు. వీడికి తృప్తి కలగదు.
మగవాడు వీర్యం పడితే తృప్తి కలుగుతుంది. అలాంటి మూల కారణాలు షుగర్ ఉంటే షుగర్కి, నరాల జబ్బులకి, వాటికి లేకపోతే మందులు వాడుతున్న మందులు మార్చడం అవి చేయాలి. అంచేత మూల కారణానికి చికిత్స చేయాలి. కొంతమంది కొన్ని మందులు డోస్ తగ్గించేస్తే, ఏవైతే ప్రోలాక్టిన్ చోట్ల మందులు కొన్ని డోస్ తగ్గించేస్తే అంత లేకుండా ఉంటుంది. అలాగే టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇస్తే కూడా వీర్యం పడుతుంది టెస్ట్ తగ్గుంటే. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే కీగిల్స్ ఎక్సర్సైజ్ చెప్తాం. ఆ కీగిల్స్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. అలాగే సైకోథెరపీ ఉంటాం. యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ తగ్గడానికి, యాంగ్జైటీ వల్ల కూడా మరి వీర్యం పడదనుకున్న అనుకున్నాం కదా, అలా చేయాలి. అలాగే ఇక మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సూడో ఎఫిడ్రిన్ లాంటి మందులు ఉంటాయి. ఆ మందులు వాడుతుంటే కూడా వీర్యం పడడానికి అవకాశం ఉంది. అని చెప్పిన వీర్యం పడకపోతే నా గతి ఇంతే అని బాధపడి అది డిప్రెషన్కి వెళ్ళకుండా డాక్టర్కి వెళ్తే డాక్టర్ చూసి సరే సలహా ఇస్తారు. దాని ప్రకారం తీస్తే ఎంతకి వీర్యం పడిన వాళ్ళకు కూడా ఈ రకంగా ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి వీర్యం పడుతుంది, చాలా హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.